వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. సింపుల్గా టేస్టీగా బనానా భక్షాలు సింపుల్గా ఎలా చేయాలని చూపిస్తా. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, చేయడం కూడా సింపుల్ అండి. ఎలా చేయాలని చూపిస్తా రండి. బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్పు గోధుమ పిండి, 1 చిటిక పసుపు, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్. ఇప్పుడు ఇది మొత్తం కలుపుకొని తర్వాత వాటర్ పోసి కలపాలి. మన కలిపిన పిండి పైకి కొంచెంగా ఆయిల్ పోసి ఒక 10 నిమిషం అట్లనే నానబెట్టేస్తాం. అంతలోపల పూర్ణ తయారు చేసుకుంటాం. ఇప్పుడు బాగా పండైన బనానా 2 తీసుకున్నా. 1 కప్పు గోధుమ పిండికి 2 బనానా సరిపోతుంది. ఇప్పుడు చేతితోటి బనానా మొత్తము ఉంటలు రేక ఇట్లా కలిపేసుకుంటా. ఇప్పుడు దీంట్లోనే 1 కప్పు బెల్లము. ఇప్పుడు బనానా బెల్లం మొత్తం కరిగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని దాంట్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసి దాంట్లో మనం కలుపుకున్న బనానా బెల్లం మిశ్రమాన్ని వేసి దూరగా కలిపేసుకుంటాం. ఈ బెల్లం మొత్తం బనానా తోటి కలిసిపోవాలి. బనానా బెల్లం మొత్తం కరిగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో 1/2 కప్పు రవ్వ, వేయించిన రవ్వ, ఉప్మా రవ్వ, వేయించింది పచ్చివి ఏదైతే వేసుకోవచ్చు. దీంట్లోనే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇవన్నీ వేసి మొత్తం కలుపుకొని ముద్దలాగా రావాలి. మీకు ఇష్టం ఉంటే బాదాం పిస్తా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనకు పూర్ణం రెడీ అయింది. స్టవ్ బంద్ చేసుకుని చల్లార్చినాక చిన్న చిన్న ఉంటలుగా తిప్పేసి మన చపాతీలాగా చేసి భక్షాలు చేసుకోవచ్చు. కలుపుకున్న పిండిలకల్లి చిన్న చిన్న ముద్దగా తీసుకుని నాకైతే 1 కప్పుకు 6 వచ్చినాయి. ఇప్పుడు చపాతీలాగా ఒక పాలిథిన్ కవర్లో ఒత్తుకొని పెట్టిన భక్షాలని ఇట్లా 2 సైడు నెయ్యి పోసి కాల్చుకోవాలి. గోధుమ పిండి మనకు బనానా పూర్ణాలతోటి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మీరు కూడా ఇలానే ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. చూడండి ఎంత సూపర్గా రెడీ అయిపోయినాయి మనకు బనానా భక్షాలు. మీరు కూడా సింపుల్గా ఇలానే తయారు చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ ఇవ్వండి. నెక్స్ట్ ఒక వీడియోలో చూద్దాం. బాయ్.